మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని కీసర నుంచి కీసరగుట్టకు తీసుకుని వచ్చారు. రాత్రి వేళలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో భక్తకోటి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కీసరగుట్ట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి సిరిసాగర్ అందిస్తారు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. దేశమంతా కూడా మహాశివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా శివాలయాలన్నీ కూడా శైవ భక్తితో విరాజిల్లుతున్నాయని చెప్పొచ్చు. మనము ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనము ఈ దేవాలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్థల పురాణం అయితే ఉంది. ఎందుకు ఈ దేవాలయం అంత ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి, ముందుగా రాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత విశ్రాంతి కోసం అని చెప్పి ఇక్కడ కీసరగుట్ట వద్ద విశ్రాంతి తీసుకోవడానికి అని చెప్పి ఆగాడట. అప్పుడు రాముల వారికి అనిపించిందట, ఈ ప్రకృతి ఇదంతా చూసి ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రాముడు అనుకున్నాడట. ఆ ఆలోచనని వేద పండితులకి వాళ్ళందరికీ చెప్పాడట. శివలింగాన్ని వారణాసి నుంచి అంటే కాశీ నుంచి తీసుకురమ్మని చెప్పి హనుమంతుడికి చెప్పాడట. అప్పుడు హనుమంతుడు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ 101 లింగాలు అయితే కనిపించాయట హనుమంతుడికి అలా కనిపించడంతో రాముడు ఒకే లింగం కదా అడిగాడు, ఇక్కడ ఇన్ని లింగాలు ఉన్నాయని చెప్పి అలా అన్ని లింగాలని తీసుకొచ్చే క్రమంలో అలా ఆలస్యం అయిందట రాముల వారికి లింగాన్ని తీసుకురావడంలో. అప్పుడు రాముడు ముహూర్తం దాటిపోతుంది, లింగ ప్రతిష్టకి ముహూర్తం దాటిపోతుందని చెప్పి శివుణ్ణి మనసులో తలుచుకున్నాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి రాముల వారికి స్వయంగా ఆత్మలింగాన్ని సమర్పించాడట. ఆ ఆత్మలింగమే ఇక్కడ రామలింగేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంత గొప్ప స్థల పురాణం ఉన్నటువంటి ఈ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే భక్తుల తాకిడి అయితే మామూలుగా లేదు. చాలా మంది భక్తులు వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అలాగే ఇప్పుడు మన స్థల పురాణంకి వస్తే గనక హనుమంతుడు తీసుకొచ్చిన లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించజేయలేదని చెప్పి హనుమంతుడు అలిగాడట. అప్పుడు రాముడు హనుమంతుడికి ఒక వరం ఇస్తాడట. ముందు నేను ప్రతిష్ఠించిన ఆత్మలింగం కంటే ముందు నువ్వు తీసుకొచ్చినటువంటి 101 లింగాలను దర్శించుకున్న తర్వాత, నిన్ను కూడా దర్శించుకున్న తర్వాత అప్పుడు రామలింగేశ్వర స్వామి ఆ లింగాన్ని దర్శించుకుంటారు అని చెప్పి ఒక వరం ఇస్తాడట. ఇది ఇంత గొప్ప స్థల పురాణం అన్నమాట రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఉన్నటువంటిది. అండ్ ఇక్కడ ఏర్పాట్ల గురించి అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారని చెప్పొచ్చు. మనం వస్తున్నప్పటి నుంచి కూడా చాలా వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు కూడా విఐపికి ఒక రకంగా అండ్ సామాన్య భక్తులకి ఉచిత దర్శనం ఒక రకంగా చాలా గొప్పగా ఏర్పాట్లు అయితే చేశారు. సో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ శివలింగాలు కూడా ప్రతి ఒక్క చోట శివలింగాలే దర్శనం ఇస్తాయి మనకు. ఎందుకంటే ఆ శివలింగాలన్నింటినీ కూడా హనుమంతుడు అలా విసిరేశాడని చెప్తారు వేద పండితులు. అలా విసిరేసినప్పుడు ఈ కీసరగుట్ట అంతా కూడా ఈ శివలింగాలతో మొత్తం అలా శివలింగాలు ఎక్కడ పడితే అక్కడ శివలింగాలే కనిపిస్తాయన్నమాట. భక్తులు కూడా గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకాలు కానివ్వండి అవి చేయలేకపోయినా కూడా ఎక్కడ పడితే అక్కడ వెలిసిన శివలింగాల పట్ల అభిషేకాలు కానివ్వండి, పూజలు పునస్కారాలు, వాళ్ళకున్న ప్రత్యేక కోరికలు ఇలాంటివన్నీ చెప్పుకొని అభిషేకాలు స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళే చేస్తూ అలా ఈ మహాశివరాత్రి వేడుకని గొప్పగా జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ కీసరగుట్టకి సంబంధించి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి పెద్ద భక్తులందరూ కూడా 1,00,000 భక్తులు ఈ రోజు ముఖ్యంగా కీసరగుట్టకి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి 1,00,000కు పైనే భక్తులు వస్తారని అయితే అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మన ఏర్పాట్లన్నీ కూడా భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారు, అలో చేస్తున్నారు. కొంతమందిని విఐపి వాళ్ళకి సపరేట్గా అండ్ సామాన్య ఉచిత భక్తులకి సపరేట్గా ఇలా చాలా వరకు ఏర్పాట్లు అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి మధ్య మధ్యలో పానీయాలు అందియడం కావచ్చు, ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వీళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మధ్య మధ్యలో వాటర్ ఇవ్వడము ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఇక్కడికి భక్తులు అయితే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పుడు కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ కుషాయిగూడ. ఓకే, ఈసీఎల్
నుంచి వస్తున్నారు, ప్రతిసారి వస్తుంటారు. వస్తున్నాం, తప్పకుండా వస్తున్నాం. అంతా బాగా జరుగుతుంది. దర్శనం కంప్లీట్ అయిందా? బాగానే అయింది. ప్రతి శివరాత్రి ఉపవాసం ఉన్నారా ఈ రోజు? ఉన్నాం. మరి జాగారం ఎలా చేస్తారు? నైట్ వస్తాం, మళ్ళీ వస్తారా ఇక్కడికి? మళ్ళా వస్తాం, బాగా జరుగుతుంది. ఓకే, భజనలు అలా చేస్తూ ఇక్కడే గడుపుతారు ఈ రోజంతా కూడా. ఓకే, ఇక్కడ ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది జవహర్ నగర్ బాలేనగర్ నుంచి. ఓకే, సో ఎంత లాంగ్ ఉంటుంది ఇక్కడికి? 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి ఇయర్ వస్తాం మేము. ఎలా ఉంది దర్శనం? కంప్లీట్ చేసుకున్నారా? చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా కూడా ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది మరి మీరు దర్శనం? చాలా హ్యాపీగా ఉన్నది మేడం. ఓకే, ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు. వస్తుంది. ఓకే, జాగారం మళ్ళీ మరి ఎలా చేస్తున్నారు? ఇంట్లోనే చేస్తాం. ఈ ఆలయానికి ఉన్న ప్రతిష్టత, విశేషాలన్నీ కూడా తెలియచేయడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. స్వామి, చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సాక్షాత్ పరమేశ్వరుడు లింగరూపం ధరించాడు కాబట్టి మహాశివరాత్రి అని పేరు వచ్చింది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినమున అనేక శైవ క్షేత్రాలలో భక్తులందరూ ఓం నమ శివాయ శివనాస్మరణం చేసుకుంటూ స్వామివారి సేవలో ఉపవాసం ఉంటూ స్వామివారి రుద్రాభిషేకాల అర్చనలు ఇత్యాది పూజలు చేసుకుంటూ స్వామివారి ధ్యానం చేసుకుంటూ రాత్రి లింగోద్భవ కాలంలో జాగరణ చేసి స్వామివారి దర్శించుకుంటారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు? ఇక్కడ ఈ రోజు ప్రత్యేకంగా మహాశివరాత్రి కాబట్టి ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తున్నారు? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము మరియు పాలతో పంచామృతాలతో అభిషేకాదులు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ పరమేశ్వరునికి జలముతో అభిషేకం చేసి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కాబట్టి బిల్వార్చన, స్వామివారికి బిల్వార్చన, రుద్రోహము ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి వారు ప్రత్యేకంగా అభిషేక ప్రియుడు కాబట్టి ప్రత్యేక అభిషేకాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే జాగరణ కార్యక్రమాలు కానివచ్చు, కీసరగుట్టకు సంబంధించి ప్రత్యేకంగా జాతరని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సిబ్బంది కూడా, పోలీసులు కూడా ప్రతి అడుగడుగున పోలీసులు ఉన్నారు. ప్రత్యేక బందోబస్తు అలాంటివన్నీ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు కానివచ్చు, సాధారణ భక్తులకి ఒకలాగా అండ్ విఐపి భక్తులకి ఇంకొకలాగా క్యూ లైన్లు కూడా సపరేట్ చేసి భక్తుల తాకిడిని నియంత్రణ చేస్తూనే ఉన్నారు. దాదాపు 2 లక్షల వరకు భక్తులైతే వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సిబ్బంది అంతా కూడా. సో కీసరగుట్ట ప్రస్తుత పరిస్థితి ఇది అన్నమాట. కెమెరామెన్ శ్రీనుతో సిరిసాగర్, కీసరగుట్ట నుంచి.